ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థించుకుని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రం ప్రభువా. ఈ వాక్యంలో ధ్యానించుకొనిచుండగా మీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద కుమ్మరించండి. మీ పరిశుద్ధాత్మ వరములను మా మీద కుమ్మరించండి. మీ ఆత్మ నడిపింపుతో మమ్మల్ని నడిపించండి. మీ యొక్క స్వార్థను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయండి, వ్యాపింపజేయండి. మీరు వ్యాపింపజేసినందుకు స్తోత్రం ప్రభువా. మీ నామమున ముందుకు సాగడానికి సహాయం చేయండి. మీ ఆశీర్వాదంతో మమ్మల్ని దీవించమని, మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నడిపించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 13వ అధ్యాయము 23వ వచనం నుంచి 30వ వచనం వరకు చదువుకున్నాం. లూకా సువార్త 13వ అధ్యాయము 22వ వచనం నుంచి 30వ వచనం వరకు, 22వ వచనం నుంచి 30వ వచనం వరకు. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణంలోను గ్రామంలోను సంచారం చేయుచుండెను. ఒకడు ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమంది అని ఆయన అడుగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడి అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరు ఎక్కడి వారో మేము ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు, నీ సముఖమున మేము తిని తాగుచుంటివే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదు. అప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని మీతో చెప్పుచున్నాను. అక్రమం చేయవారారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి చెప్పును. అబ్రహాము, ఇస్సాకు, యాకోబును సకల ప్రవక్తలను దేవుని రాజ్యము నుండి మీరు వెలుపలికి త్రోయబడటయు మీరు చూసినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుచు నుందురు. మరియు జనులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి దేవుని రాజ్యము వచ్చి దేవుని రాజ్యము కూర్చుందురు. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు ప్రయాణమైపోవచ్చు. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించు గ్రామంలో మధ్యలో వెళ్తూ ఉన్నప్పుడు శిష్యుడు ఒకడు ఏం చేశాడంటే, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడిగాడు. రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ప్రభుని అడిగినప్పుడు ప్రభు అన్నాడు, ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇరుకు మార్గమున ప్రవేశించడానికి పోరాడండి అయ్యా, కానీ అనేక మంది ప్రవేశించడానికి పోరాడతారు కానీ వారి వలన కాదు ఆ విషయము. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయండి అని చెప్పినప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరం మీతో చెప్పును. అప్పుడు మీరు, నీ సముఖమున మేము తిని తాగుచుంటివే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదు. అప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని మీతో చెప్పుచున్నాను. అక్రమం చేయవారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి చెప్పును. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడ్డయు మీరు చూసినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. మరి జనులు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి వచ్చి దేవుని రాజ్యం ముందు కూర్చుందురు. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురు అని చెప్పాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించేవారు కొందరే. ఎంతమంది అయ్యా దేవుని రాజ్యంలో రక్షణ పొందువారు కొందరే అని అడిగినప్పుడు ఆయన ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ముందు పోరాడండి అని చెప్తున్నాను. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు అని ప్రభు వాక్యం చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడండి. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడకపోతే మీరు ప్రవేశించడం కష్టం. ఒకవేళ ఇంటి యజమానుడు ఇంటికి తలుపు వేసేసిన తర్వాత మీరు తలుపు తట్టచ్చు, అయ్యా మాకు తలుపుది, మేము రావాలి కదా లోపలికి, మాకు తలుపుది అంటే నేను మిమ్మల్ని ఎరుగనన్నప్పుడు మీరంటారు, మీతో కలిసి భోజనం చేశాం, నువ్వు మాకు వాక్యం చెప్పావు, మేము మీతో తిరిగామని మీరు అన్నప్పుడు అప్పుడు యజమానుడు అంటాడు, మీరు అక్రమం చేయవారా పోండి మీరు అని చెప్పబడుతుంది. మీకు పరలోక రాజ్యంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సకల ప్రవక్తలు తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుంచి అనేక మంది వచ్చి జనులు వచ్చి పరలోక రాజ్యంలో కూర్చున్నప్పుడు ఏడ్చు పండ్లు కొరుకుచూ ఉంటారయ్యా మీరు. కాబట్టి ఇప్పుడే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. ఇంకా టైం ఉంది, ఇంకా తలుపు వేయలేదు ఇంటి యజమానుడు, తలుపు ఇప్పుడే వేయలే. నేను సూపర్ గెస్ట్ను, నేను చీఫ్ గెస్ట్ను, నేను యేసుక్రీస్తు ప్రభువును ముందుగా తెలుసుకున్నాను. నేను 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు
ప్రభుతో తిరుగుతూ ఉన్నాను. నేను 3.5 సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభు కార్యక్రమాన్ని చేస్తున్నాను. నేను ఒక సంఘంలో గొప్ప వ్యక్తిని, నేను సమాజంలో గొప్ప వ్యక్తిని, నేను ఉపదేశకుడును, నేను బోధకుడను, నేను ప్రావీణ్యం కలిగినటువంటి బోధకుడను, నేను అద్భుతములు చేయ బోధకుడను, నేను సకల విధములైన మంచి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తిని అని ఎవరైనా అనుకుంటే అన్ని కష్టమని మన ప్రభు చెప్తున్నాడు. అది నేనైనా, నువ్వైనా, ఇంకెవరైనా, సహోదరుడా, సహోదరు, వాక్యం ప్రభు సెలవిస్తున్నాడు. అక్రమం చేయవారు నా ఇద్దరు నుండి తొలగిపోయి దేవుని కార్యక్రమాలు సక్రమంగా జరిగిస్తేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. దేవుడు సెలవిచ్చినటువంటి వాక్య భాగం ప్రకారం మనం నడిస్తేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. దేవునికి వ్యతిరేకమైన ఆజ్ఞలను, ఆలోచనలను నిరోధు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. యుద్ధ దినములకు గుర్రాలు, రథాలను సిద్ధం చేసుకోవచ్చు, కానీ రక్షణ యెహోవా దినము అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. రక్షింపబట్టకు ఇరుకు మార్గం ప్రవేశించాలని మనకు ప్రభు వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అది చాలా డిఫికల్ట్. ఎందుకంటే ప్రభు యేసు ప్రభు చెప్పాడు, నేను ఎవడైనా నన్ను వెంబడింపగోరినలా నా శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపాలి. నన్ను వెంబడించినప్పుడు మీరు తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, కుటుంబాన్ని కూడా ద్వేషింపుకుంటే వాడు నాకు పాత్రుడు కాడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ జీవితంలో నువ్వు ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడుతున్నావా? లేకపోతే నాకు రిజర్వేషన్ ఉంది, నేను ప్రాముఖ్యమైన వ్యక్తిని, నేను ప్రముఖుడను అని నువ్వు అనుకుంటే తలుపు వేసిన తర్వాత నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించు. పరలోక రాజ్యంలో అబ్రహాము ఉంటాడు, ఇస్సాకు ఉంటాడు, యాకోబు ఉంటారు, ప్రవక్తలు ఉంటారు, తూర్పు, పడవ, ఉత్తర, దక్షిణ నుంచి అనేక జనులు ఉంటారు. కానీ నువ్వు ఉండకపోతే నీ దుస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో. సహోదరుడా, సహోదరు, నా చెల్లి, అక్క, తమ్ముడు, పరలోకానికి వెళ్ళడం క్రైస్తవుని యొక్క గమ్యం. ఈ లోకంలో ఎంత సుఖభోగం అనుభవించినా, ఈ లోకంలో ఎంత ఆనందించినా, ఈ లోక జీవితకాలం కొద్ది కాలమే. మన యాత్రికులము, పరదేశులము, మన పౌరస్థితి పరలోకం ఉంది. ఈ లోకంలో కాదు సహోదరుడా, సహోదరి. ఈ లోక జీవితము, ఈ లోకం యొక్క జీవితము, ఈ లోకం యొక్క భోగం అంతా నటన. ఈ లోకమంతా నటించడమే. ఈ లోకంలో శాశ్వత రాజ్యము, పరలోక రాజ్యము. మన తండ్రి శాశ్వతమైన దేవుడు, ఆది అంతము లేనటువంటి వాడు, నిత్య జీవం గలవాడు, సర్వ భూమిని, ఆకాశమును, నక్షత్రములను, గ్రహములను, సమస్తమును కూడా సృజించినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఈరోజు ఆయన నిన్ను తన శిలువ చెంత పిలుస్తున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు శిలువ రక్తంతో తమ పాపమును కడుక్కుంటారో, ఎవరైతే తమ హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభుకు అప్పగిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు రక్తం తమ హృదయాన్ని శుద్ధి చేసుకొని యేసు ప్రభు తమ హృదయంలో ఆహ్వానిస్తారో, ఎవరి హృదయంలో యేసు ప్రభు ఉంటాడో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. వారికి ఇంటి యజమానుడు వారు లోపలికి ఆహ్వానిస్తాడు. ఎవరి హృదయంలో యేసు ప్రభు ఉన్నాడో వారు ఆ ఇంట్లో ప్రవేశించారు, అనగా పరలోక రాజ్యంలో ప్రవేశించారు. నీ జీవితంలో యేసు ప్రభు కాదు. నీవెంత గొప్ప వ్యక్తివైనా కావచ్చు, నీవెంత మల్టీ టాలెంటెడ్ వ్యక్తివైనా కావచ్చు, నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నాడా? నీ హృదయం యేసు రక్తంతో కడగబడిందా? నీవు ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడి యేసు ప్రభును నీ రక్షకునిగా నువ్వు చేసుకుని, యేసు ప్రభు రక్తంతో నీ పాపమును కడుక్కొని, నీ హృదయాన్ని శుద్ధి చేసుకుని, నీ హృదయంలో యేసు ప్రభును ఆహ్వానించావా? అటువంటి పరిస్థితి నీకు ఉంటే నువ్వు తప్పకుండా పరలోక రాజ్యంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నుంచి జనులతో కలిపి నీవు పరలోక రాజ్యంలో తప్పకుండా ఉంటావు. యేసు ప్రభు నీలో ఉన్నాడు కనుక నీవు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. యేసు ప్రభు నీలో లేకపోతే, అదే యేసు ప్రభు నీలో లేకపోతే నీ హృదయంలో పాపము, శాపము, క్రోధము, మద, మత్సరము, ఏ లోకమైన ఆశలు, ఏ లోకమైన ప్రియాలతో ఉంటే యుగాయుగముల మట్టు గుండంలో ఆరని అగ్నిలో కాల్చబడతావు సహోదరుడా. యూదా ఇస్కరియోతు 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుతో కలిసి తిరిగిన వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభుతో కలిసి అనేక అద్భుత కార్యాలలో పాల్పంచుకున్న వ్యక్తి, చూసిన వ్యక్తి, వాటిని గ్రహించిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభును చిట్ట చివరిగా శిలువ వేటకు అప్పగించి తన జీవితాన్ని ఉరివేసుకొని ప్రాణం తీసుకున్నాడు ఈ యూదా ఇస్కరియోతు. ఈరోజు నీవు అటువంటి పరిస్థితి 3.5 సంవత్సరంలో సజీవుడైన ప్రభువును సజీవంగా ఎరిగిన వ్యక్తి చిట్ట చివరకు తొలగిపోతే నీవు నీ జీవితంలో ఎంతో జాగ్రత్తగా యేసు ప్రభువును హత్తుకొని జీవించాలి. ఎంతో జాగ్రత్తగా యేసు ప్రభువును హత్తుకోవాలి. ప్రతి క్షణము భయంతో, ప్రతి క్షణము భక్తితో, ప్రతి క్షణము కనికరంతో, జాలితో, దయతో, విరిగి నలిగిన హృదయంతో మనం యేసు ప్రభువును హత్తుకొని ఉండాలి. క్రైస్తవ్యం అంత సులువైనక. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడండి, పోరాడండి. అనేక మంది ట్రై చేస్తారు కానీ వారి వల్ల కాదు. ఎంతో మంది అనుకుంటారు నేను ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్ళాలని. ఎవరైతే విశ్వసిస్తారో
విశ్వసించిన వారు యేసుక్రీస్తు ప్రభు రక్తంతో తమ పాపములు ఎవరైతే కడుక్కుంటారో, యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే హృదయంలో ప్రతిష్ఠించుకొని హృదయంలో యేసు ప్రభు నిలుపుకొని క్రీస్తును పోలి క్రీస్తులాగా జీవితం జీవిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారు. కాబట్టి సహోదరుడా, సహోదరు, యూదా ఇస్కరియోతులాగా కావద్దు. యేసుక్రీస్తు ప్రభువును 3.5 సంవత్సరంలో వెంబడించాడు. 3.5 సంవత్సరంలో యూదా ఇస్కరియోతు యేసు ప్రభువును వెంబడించాడు. యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలు చూశాడు. యేసు ప్రభు చేసిన ఆశ్చర్యకార్యాలు చూశాడు. యేసు ప్రభు చేసిన ప్రసంగాలు విన్నాడు. యేసు ప్రభువుకు పక్కనే ఉన్నాడు. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క వచ్చిన కానుకలన్నీ కూడా అతని దగ్గరే ఉన్నాయి. యేసు ప్రభుకి ఇచ్చిన కానుకలు వాటితో అతను తింటూ తాగుతూ సుఖిస్తూ ఆనందిస్తూ ప్రభుత్వం ఎంజాయ్ చేశాడు. చివరికి అతని జీవితం అతనే ఆత్మహత్యగా, అతనే తన ప్రాణాన్ని ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టు గురి వేసుకొని చనిపోయాడు. అంత దౌర్భాగ్యమైన జీవితం. అపోస్తలత్వము పరలోక రాజ్యము చేరవలసినటువంటి పరిస్థితి కోల్పోయాడు. సహోదరుడు, ఈరోజు నీ జీవితం, నా జీవితంలో యేసు ప్రభు లేకపోతే మనం కూడా నరకానికి వెళ్ళవలసిన వారు. యేసు ప్రభువు సర్వ మానవాళి పాప పరిహారార్థము కల్వరి శిలువలో రక్తం చిందించాడు. చేతుల్లో చీరలు, కాళ్ళలో చీరలు, తల మీద ముళ్ళ కిరీటము, రక్తంలో బల్లెం పొట్టు, వీపంతా దున్నబడిన దేహం ద్వారా ఆఖరి రక్తం పొట్టు వరకు యేసు ప్రభు రక్తం చిందించాడు. నీ పాప నిమిత్తము, నా పాప నిమిత్తమే కాక సర్వ మానవాళి పాప పరిహారార్థం కల్వరి శిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. కనుకనే యేసు ప్రభు చిందించిన రక్త ధారల ద్వారానే నీకు నాకు పాప క్షమాపణ లభిస్తుంది. యేసు రక్తము ప్రతి పాపాలను మనం పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తము ప్రతి ఒక్క శాపం నుంచి మనం విడిపిస్తుంది. యేసు రక్తము ప్రతి ఒక్క సంఘటన నుంచి మనం విడుదల చేస్తుంది. యేసు ప్రభు నన్ను విశ్వసించినట్లయితే, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితే నీవు నీ కుటుంబం రక్షణ పొందుతుంది. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితే నీ జీవితం బాగుపడుతుంది. యేసు ప్రభు నీ హృదయంలోకి ఆహ్వానిస్తే నీ జీవితము ఆనందకరంగా మారుతుంది. సహోదరుడా, సహోదరి, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. మరలా ఇటువంటి సమయం రాదు. నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. నీ జీవితాన్ని యేసు ప్రభువుకు సమర్పించు. యేసు ప్రభు నీ హృదయంలోకి ఆహ్వానించు. యేసు ప్రభువా, నా హృదయంలోనికి రా, నన్ను కరుణించు. పాపిని ప్రభువా, నీ రక్తంతో కడుగు, పవిత్రపరచు, నన్ను విమోచించు అడిగినట్లయితే యేసు ప్రభు రక్తము నిన్ను సమస్త పాపం నుంచి కడిగి పవిత్రుడిగా చేసి నిన్ను విమోచిస్తుంది. నీవు నీ పాపమును యేసు ప్రభు సన్నిధిలో ఒప్పుకో. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. నీ పాపములన్నింటినీ కూడా క్షమించి సమస్త దుర్నీతిని నిన్ను నడిపిస్తాడు. ఆయన నీ పాపంలో శాంతికరమైనటువంటి దేవుడు. సహోదరులారా, యేసు ప్రభు వంటి ప్రేమ కలిగిన దేవుడి ప్రపంచంలోనికి ఎవరు కూడా దొరకదు. యేసు ప్రభువే నిజమైన ప్రేమ. యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 వాక్యం సెలవిస్తుంది, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేని వాడు దేవుడిని చూడలేడు. యేసు క్రీస్తు ప్రభు ఎంతో ప్రేమతో నీ కోసం కల్వరి శిలువలో బలయ్యాడు. నీ సొంత కుటుంబ సభ్యులు, తల్లి, తండ్రి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు ఎవరు కూడా నీ కోసం అటువంటి త్యాగం చేయలేదు. యేసు క్రీస్తు ప్రభు నీ కోసం అంతటి త్యాగాన్ని చేశాడు. యేసు క్రీస్తు ప్రభు నీ కోసం శిలువలో బలియాగం అయ్యాడు. యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమకు నిదర్శనం కల్వరి శిలువలో ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. యేసు క్రీస్తు ప్రభు యొక్క అమూల్యమైన ప్రేమకు నిదర్శనం శిలువలో నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన తన చేతుల్లో చీలలు, కాళ్ళలో చీల, తల మీద ముళ్ళ కిరీటం, రెక్కలో బల్లెం పొట్టు, వీపంతా దున్నబడింది. స్వరూపం లేదు, సొగస్సు లేదు. మన యొక్క పాపము, శాపము, భారము ఆయన భరించి మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి నలుగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ప్రభు మీద పడింది. సహోదరుడా, ఇదే రక్షణ దినము, ఇదే అనుభవమైన సమయం. యేసు క్రీస్తు ప్రభువుని హృదయానికి ఆహ్వానించి ఆయన తన రక్తంతో నిన్ను కడిగి పవిత్రపరిచి తన బిడ్డగా నిన్ను చేర్చుకుంటాడు. నిన్ను ఆశీర్వదించి దీవించి రక్షణ వాస్తవంతో నిన్ను ఆకరిస్తాడు. ఆయన హృదయం దగ్గర తలుపు తరుచున్నాడు. ఆయన స్వరం విని తలుపు తీస్తే ఆయన హృదయంలోకి వచ్చి నిన్ను ఆశీర్వదించి దీవించి నడిపిస్తాడు. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వించండి. విన్న హృదయాలను బలింపు చేయండి ప్రభువా. ఏరుకంటే బలింపు చేయండి. ఈ స్వార్థను సకల దేశంలో వ్యాపింపు చేయండి. వ్యాపింపజేసేందుకు స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు మా ఆయన చెప్పిన అద్భుతమైన ప్రేమను బట్టి స్తోత్రం ప్రభు. కల్వరి శిలువలో మీరు కార్చిన రక్తధారను బట్టి స్తోత్రం వందనములు చెల్లించుకుంటూ, మీ అద్భుతమైనటువంటి బలియాగం బట్టి స్తోత్రం వందనములు చెల్లించుకుంటూ, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రం వందనములు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.